రే పులి, ఏమైందిరా మేకను మింగిన కొండ చెలవులాగా అలా తిరుగుతున్నా? అది కన్నా మన విలేజ్ ప్రీమియర్ లీగ్ సిరీస్ అయిపోయే లోపు మన ఆడియన్స్ అందరితో మన ఛానల్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్ తెప్పించేస్తానని పండుగతో పెట్టాను. ఇప్పుడు అవుతుందా లేదా అని టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడకరా, నువ్వు పందెం కాసావంటే ఆడియన్స్ ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అంతే అంటావా నాన్న? అంతేరా, ఏమంటారు ఆడియన్స్? ఓరే పాలేరు, చెప్పండి అయ్యా. నా కాళ్ళ దగ్గర కూర్చొని ఇలా నా కాళ్ళు నొక్కుతుంటే నీకేమనిపిస్తుందిరా? నా జీవితం మీ కాళ్ళ దగ్గర అంతవేలా ఉందయ్యా. అయితే అయిందిలేరా తొక్కలో జీవితం. అయినా నా కాళ్ళు పిసకాలంటే నీ జీవితానికి ఎంత అదృష్టం. ఏంట్రా అలా చూస్తున్నావు? అదేనయ్యా, ఈ రోజు జీతం ఇప్పిస్తానన్నారు కదా అని. నీ జీవితానికి మళ్ళీ జీతం ఒకటే. ఆ అమ్మగారిని అడిగి ఆ మిగిలిన అన్నం కూరలు తీసుకెళ్ళు, చాలు నీకు నీ పిల్లానికి. సరే అయ్యా. అవునరా పాలేరు, ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? అదేనయ్యా, మొన్న రోడ్లు వేయించడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ మీరే నొక్కారు అని అనుకుంటున్నారయ్యా. ఈ దాళ్ళు అనుకుంటున్నారా, నువ్వు అనుకుంటున్నావా? అయ్య బాబోయ్, నేను ఎందుకు అనుకుంటానయ్యా, ఊరిలో అనుకుంటున్నారు. మరి మొన్న నేను పర్యటిస్తున్నప్పుడు ప్రజలను అడిగితే ఎలాంటి సమస్యలు లేవన్నారే. అంటే పోయి ఎవరన్నా కుక్క దగ్గరికి వెళ్ళి సక్కదనం పోగొట్టుకుంటారా? అంటే ఏంట్రా, నేను కుక్కనా? ఆహా, అలా కదే బాబు, మిమ్మల్ని చూసి అలా చెప్పారేమో అనుకుంటున్నాను. అయినా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయిరా. ఇలాంటి సమయంలో మన మీద బ్యాడ్ పబ్లిసిటీ మంచిది కాదు రోయ్. వాళ్ళ మనసులో ఉండే ఆ బ్యాడ్ ని తీసేయాలరా. అలా అయితే మీరు చచ్చిపోవాలి. ఏంట్రా? అదేనయ్యా, ఎవడైనా పోయినప్పుడే కదా చేసిన పాపాలన్నీ మర్చిపోయి గొప్పోడయ్యా బాబుడు అని పొగుడుతారు. ఆ విధంగా చెప్పాను. నోరమి ఎదవా, చచ్చిపోకుండానే వాళ్ళ దగ్గర మంచి అయ్యే ఉపాయం నాకు దగ్గర ఒకటి ఉంది. ఏంటయ్యా అది? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కనుక్కొని అవి తీర్చేసామనుకో మంచోళ్ళు అయిపోతాం. అంటే రోడ్లు ఇచ్చేసి స్కూల్ కట్టించేసి వాటర్ ట్యాంకర్ కూడా ఎట్టించేస్తారయ్యా. అందుకే నువ్వు పాలేరయ్యో, నేను ప్రెసిడెంట్ అయ్యాను. ముందెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కుందాంరా. జనాలకి సమస్యలు తీర్చే కన్నా వాళ్ళలో మనం కలిసిమెలిసి ఉండడమే వాళ్ళు కోరుకుంటారు. అప్పుడే వాళ్ళు మనం లోన్ చేసుకుంటారు. దానితో మన పబ్లిసిటీ అబ్బో గ్యాస్ రేటు పెరిగినట్టు పెరిగిపోద్ది. దీన్నే రాజకీయం అంటారు. వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుందాం పదా. అందరికి నమస్కారం అమ్మా. ప్రెసిడెంట్ గారు, మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మేము తిట్టే తిట్లకు పెట్టే శాపాలకు ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు అనుకున్నా ప్రెసిడెంట్ గారు. శాపాలు తిట్లా? అంత పెద్ద పాపం నేనేం చేశాను? మా నాన్న అసలు ఇంట్లోనే ఉండటం లేదు. మా ఆయన అయితే ఎప్పుడో ఉదయం వెళ్లి రాత్రి వస్తున్నాడు. నాకు డైలాగులు లేవు, అయినా కానీ చెప్తానంటేనండి, మీరు చేసింది చాలా తప్పండి ప్రెసిడెంట్ గారు. మీ ఇంట్లో మగాళ్ళు మీ ఇంట్లో ఉండకపోతే నేనేం చేశానమ్మా? మీ అల్లుడి చేత మీరే కదా బెట్టింగ్ క్లబ్ ఓపెన్ చేయించారు. మా నాన్న, పులి వాళ్ళ నాన్న, ఆ వీరబాబు మిగిలిన అందరూ ఆ బెట్టింగ్ క్లబ్ లోనే కూర్చొని బెట్టింగ్ వేసుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ విషయం నాకు అసలు తెలీదే. యారా పాలేరు, ఈ విషయాన్ని నా దాకా ఎందుకు తీసుకురాలేదు? అసలు ఏం జరుగుతుంది? మరి చిన్నపిల్లలకు చెప్పినట్టు ఆవు పులి కథలు చెప్పకండి. మీకు తెలియకుండానే మీ అల్లుడు ఆ పాలసీను కలిసి బెట్టింగ్లు వేస్తూ ఉంటారా? ఈ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఉంటుందా అని ఆవిడ ఉద్దేశం. ఇప్పటి వరకు నిజంగా నాకు ఈ విషయం తెలీదమ్మా, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. ఇంతకీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఎక్కడో ఎందుకు జరుగుతుంది? మీరు కట్టించిన కమ్యూనిటీ హాల్ లోనే జరుగుతుంది. మరి ఆ హాల్ నడిపించేది మీ అల్లుడే కదా. ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు కాబట్టి దీన్ని వదిలేశాను. ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కదా, నా దృష్టి అంతా ఇప్పుడు దాని మీదే పెడతాను. మీరు మీ దృష్టి మీ పనుల్లో పెట్టి చూసుకోండి. ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత కాసేపటికి మర్చిపోతారు. ఈసారి అలా జరగదమ్మా, నేను చెప్తున్నా కదా. రేయ్, ఇది రాసుకోండిరా. అలాగే దాని కింద నేను మర్చిపోతే గుర్తు చేయాలని కూడా రాసుకోండి. చూసారుగా, మీ ముందే రాసుకున్నానుగా. ఇక పైన బెట్టింగ్లు గిట్టింగ్లు ఏముండవు. ఇది ఎప్పుడు అవుతుందో. అయినా అసలు ఈ బెట్టింగ్లు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయిరా? పండు ఏం తీసుకొచ్చారా? టమాటా పప్పురా మన ఇది. పప్పు టమాటారా? రే కొద్దిగా టేస్ట్ చేసేస్తాను ఎవరా? నేనెవరు? మా అమ్మ ఒక్కడికి పెట్టింది. సరే మన ఇద్దరం బెట్టేసుకుందాం. బెట్టింగ్ ఈ పురుగాడు ఎప్పుడైనా బెట్టింగ్ లో దిగాడంటే విన్నింగ్ ఆడిదే. కావాలంటే చూస్తాడు. తనతో కూడా ఎప్పుడు నేను బెట్టింగ్ లో ఓడిపోలేదు. బెట్ ఏంటో చెప్పరా? నీ బాక్స్ లోంచి ఒక్క మెతుకు కూడా కింద ఆడకుండా నువ్వు నాకు ముద్ద తినిపించాలి, అదే బెట్టం. పందమేంటి? నువ్వు పడేసావు అనుకో, నాకేం టేస్ట్ కి ఇవ్వకూడదు. పడేస్తే అప్పుడు టేస్ట్ కి ఇవ్వాలి. చూసావా, ఒక్క మెతుకు కూడా కింద పడలేదు. చెప్పాను
కదరా పులిగడ బెట్టింగ్ వేసాడంటే విన్నింగ్. అవునరా భలే గెలిచేసావు, నువ్వు నాకు పెట్టకలొద్దులే. అలా చెప్ప బాగుంది. ఇప్పుడు నేను ఇంకో బెట్ చెప్తాను. ఏంటి? మన ఇద్దరు ముందే ఎవరు తినేస్తారో చూసుకున్నావా? చూసుకుందాం. రెడీ 1 2 3 స్టార్ట్. చూసావా ఒక్క మిత్రు కూడా మిగలుతుకుండా ఎలా తినేసాను. అందం కోసం ప్రాణాలు ఎత్తారే ఈ పులిగాడు. అయితే ఈ పందెంకాయ మనలో ముందెవరు చేయగడుకుంటారో చూద్దాం. చూసుకోవాలరా చూసావా ఎక్కడున్నాడు? ఆయన అక్కడ దాకా ఎందుకురా, ఇక్కడ కడుక్కోవచ్చు కదా. చావు దెబ్బ తీసావు కదరా. ఈ బెట్ లో ఓడిపోయాను. నెక్స్ట్ బెట్ లో అస్సలు ఓడిపోయి చూడు, నేనే గెలుస్తాను. అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది, కానీ ఈ బెట్టింగ్ తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు గెలుచుకునే అవకాశం. ఇది ఏ ఉద్యోగంలోనే ఉండదు, ఏ వ్యాపారంలోనే ఉండదు. కేవలం ఈ బెట్టింగ్ తోనే సాధ్యం. 100లతో స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తారు. బెట్టింగ్ 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 ఈ ఓవర్ లో హైదరాబాద్ 6 సిక్స్లు కొడతాని నా పందు 10,000. అదేం కాదు, ఈ ఓవర్ లో ఇచ్చిన పడతాని నా పందెం 20,000. నాకు ఇలాంటి పందాలే కావాలి. మీరు ఇలా పోటీలు పడుతూ పందాలు వేస్తే నాకైతే అన్నం తినకుండానే కడుపు నిండిపోతుంది. ఇంకా 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 పందాలు వేయండి. ఇంకా ఈ ఓవర్ లో ఏకంగా 2 వికెట్లు పడతాయని నా పందెం 25,000. ఆహా, ఇలానే ఇంకా ఇంకా పందాలు కట్టండి. ఇంకా ఇంకా డబ్బు సంపాదించండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఈ పందాలన్నీ కాదు, ఈ ఓవర్ లో బౌలర్ ప్యాంట్ కి బాల్ రుద్దుతాడని నా పందెం 50,000. వెంకట్రావు గారు, మీరు కిందటి పందెం 50,000 ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ పందెం కడుతున్నారు. అందుకే ప్రామిసరీ నోట్ రాసుకుని వచ్చానండి. 10 రూపాయల వడ్డీ అయినా ఓకే, ఎంత వడ్డీ అయినా పర్లేదు కడతాను. పందెం మాత్రం ఆగను. ఆహా, అది క్రీడా స్ఫూర్తి అంటే. నేను అనుకున్నట్టు వీళ్ళకి పందెం కాస్త వ్యసనంలా మారింది. ఏంటి అక్కడ గొడవ? ఆడ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయండి, అయినా సరే పందెం కాస్తా అంటున్నాడు. దాందేముంది, మనం 10 రూపాయల వడ్డీకి ఇస్తాం కదా, అలాగే ఇవ్వండి. అది కూడా అయిపోయిందండి. అలా తీసుకున్న డబ్బులు కూడా పందెంలో పోగొట్టాడు, ఇంకా కావాలంటున్నాడు. మరి తాకట్టుకి ఏమైనా ఉందా? తాకట్టు పెట్టడానికి నా తల తప్ప ఇంకేమీ లేదయ్యా. నీ తలని నేనేం చేసుకోవాలి? కోసుకోవడానికి కూడా పనికిరాదు. డబ్బులు లేనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బౌన్సర్స్ వాడిని గెంటేయండి. అలా అనకండి బాబు, ఈ పందాలు కట్టకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, ముద్ద దిగట్లేదు. తాకట్టు లేకుండా అప్పిస్తే నాకు కూడా నిద్ర పట్టదు, ముద్ద దిగదు. తాకట్టుకి ఏదన్నా ఉంటే మాట్లాడు, లేదంటే నోరు మూసుకొని బయలుదేరు. అయ్యా, నా దగ్గర నా కూతురి పెళ్లికని దాచుకున్న పొలం ఉందయ్యా, దాని కాగితాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. రే, ఆయన నుంచోబెట్టి మాట్లాడతారేంటి? కూర్చోబెట్టి మందు పోయండి. ఆయన దగ్గర ఉన్న పొలం తీసుకొని ఆయనకి ఎంత కావాల్సినా ఇవ్వండి. ఒరే పండు, ఈరోజు సార్ రాలేదు కదా, ఏదైనా గేమ్ ఆడదామా? సరేరా, అయితే అంతాక్షరి ఆడదాం. అమ్మాయిలాగా అంతాక్షరులు తొక్కుడు పిల్లలు కాదు, అబ్బాయిలాగా ఆడే ఆట చెప్పు. బయలాట్లు అంటే దాగుడు మూతలు ఆడదామా? దాగుడు మూతలు నేను ఓన్లీ సులుతానే ఆడుతుంటా, నీతో సుందరం కూడా తీసుకురమ్మంటావా? సునీత వద్దు, మరి నువ్వే చెప్పైతే ఏం ఆడదాం? క్రికెట్ ఆడదాం. మరి బ్యాటు బాలు? దీనికి బ్యాట్ బాగా అక్కర్లేదురా, కుక్క పెన్ను ఉంటే చాలు. ఇదిగో, నేను బుక్ లోంచి ఇలా సడన్ గా పేపర్ ఓపెన్ చేస్తా ఉంటాను. 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా అదే నా స్కోర్. 0 వస్తే అవుట్. భలే ఉందిరా. ఆడితే ఇంకా బాగుంటది. ఆడదామా? ఆడదాం. ఈ ఆటలు అలాగే నేను ఎక్కువ స్కోర్ కొట్టేస్తాను కానీ ముందు చేసి నీకెత్తాలే, ఓపెన్ చేసుకో. ఓకేరా పులి, థ్యాంక్ యూ. 9, నా స్కోర్ 9. ఒక్కదానికే ఇప్పుడు చూడు. ఒకటే ఎంత పెద్ద స్కోర్ అయినా ఒక్కడితో స్టార్ట్ అవుతురా. ఒకటే చెప్పాను కదరా, ఎలాంటి బ్యాటింగ్స్ అయినా విన్నింగ్స్ పులిగాడియే. పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు, పండుగాడు ఓడిపోయాడు.
బాబు వచ్చాయి. ఒరే ఈ పేపర్ క్రికెట్ క్రికెటేనా? నువ్వు మగాడు అయితే ఒరిజినల్ క్రికెటింగ్ ఆడదుందా? యారా ఇక్కడ ఓడిపోయింది సరిపోదా? ఒరిజినల్ క్రికెట్ లో కూడా ఓడిపోదా? మాటలు కాదురా రే, బ్యాట్తో సమాధానం చెప్పు. సరే బాబా. రే పండు నీకు ఎవడ కావాలో తీసుకో. పులి పులి మా డార్లింగ్ ఎలా పిలిచి కూర పండు నువ్వు కోరుకుంటుండు పర్సనల్ మ్యాటర్స్ వెళ్ళొచ్చు చెప్తాను. ఏడు సునీత ఎలా వచ్చా? నేను 6 కొడితే డాన్సింగ్ చేద్దామనా? కాదు పులి, నాకు కూడా క్రికెట్ ఆడాలని ఉంది. నువ్వెందుకురా కష్టపడి ఆడతావు? నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే కదా. కాదు పులి, నేను కూడా సరదాగా ఆడతాను. సరేరా. ఏంట్రా సుతం తీసుకొచ్చాం? నాతో వెళ్ళలేక ఆడపిల్లని అడ్డం పెట్టుకుందాం అనుకుంటున్నావా? రేయ్ పండు మాటలు మర్యాదగా రాని. సునీత నా టీంలోనే ఆడతాది. ఇందాక ఎవరో ఆడపిల్ల ఆటలని ఎక్కిరిచ్చారు, ఇప్పుడు ఆడపిల్లని ఆటలోకి తీసుకొస్తున్నావు ఏంట్రా? యా ఆడపిల్ల అయితే ఆట ఆడకూడదా? ఆడపిల్ల ఆట ఆడొచ్చు, కానీ ఆడపిల్లలతోనే నేను ఆడను. అయినా పందెం నీకు నాకు మధ్యలో ఆడపిల్లలు తీసుకొస్తావేంట్రా నువ్వు? ఒక్కడవే మగవాళ్ళకి రావడానికి ధైర్యం లేదా? అయినా ప్రతిసారి సుంతం తీసుకురావడానికి బాగా అలవాటు అయిపోయిందిరా. రే పండు తనేదో ఆడాలని సరదా పడుతుంది. నోరు మూసుకుని ఎవరి కావాలో తీసుకొని మ్యాచ్ మొదలెట్టా. అయినా చెప్పాను కదా ఆడపిల్ల ఉంటే నేను ఆడనని. అయినా క్రికెట్ మగవాళ్ళ ఆట, ఆడవాళ్ళు కాదు. నాకు అన్ని తెలుసురా. అయినా ఆడపిల్ల ఎందుకు ఆడకూడదు? రేపు జరిగే టోర్నమెంట్ మ్యాచ్ లో కూడా ఆడతా సునీత. అలా అయితే నేను ఆడను. అయితే ఓ పని చేద్దాంరా. నీ తరపున ఎవరొద్దు, నా తరపున ఎవరొద్దు. నువ్వు నేను మాత్రం ఆడదాం. నేను గెలిచాను అనుకో సునీత టోర్నమెంట్ లో ఆడుతుంది. నువ్వు గెలిస్తే సునీత ఆడదు. పందెమా? శాబాస్, అదిరా పందెం. ఇప్పుడు చూసుకుందాం. సరేరా చూసుకుందాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళకి డింకులు ఎత్తాను.